బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమల లడ్డు కల్తీపై కేంద్రం సీరియస్ అయింది. తమిళనాడు దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీకి నోటీసులు ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. మరోవైపు తమ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదంటూ ఇప్పటికే చెప్పుకొచ్చింది ఏఆర్ డైరీ. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి లడ్డు కల్తీ మీద తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా తిరుమల పవిత్రతకు కళంకం తీసుకొచ్చారనే నేపథ్యంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు కేంద్రం కూడా రియాక్ట్ అయింది. కేంద్రం సీరియస్ అయింది. తమిళనాడు దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీకి నోటీసులు ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటీసులు ఇచ్చింది. మరోవైపు తమ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పి ఇప్పటికే తేల్చి చెప్పింది ఏఆర్ డైరీ. ఈ నేపథ్యంలో ఇప్పుడు నోటీసులు ఇవ్వడం సర్వత్రా చర్చనాంశమైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, కేంద్రం రియాక్ట్ అయింది, ఏఆర్ డైరీకి నోటీసులు ఇచ్చింది. ఈ అంశంలో నోటీసులో ఏమని పేర్కొంది, దానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇక ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఫసాయి ఇప్పుడు ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో ఏఆర్ డైరీకి నోటీసులు ఇష్యూ చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దేశంలో ఎక్కడెక్కడ ఫుడ్ తయారవుతుందో ఆ ఫుడ్ లో క్వాలిటీ ఉందా లేదా అని నిర్ధారించి, క్వాలిటీ లేకపోతే వాళ్ళపై తగిన చర్యలు తీసుకుంటుంది ఫసాయి. ఈ మేరకే ఫసాయి ఇచ్చిన నివేదిక, ఫసాయి నోటీసులు ఇష్యూ చేసింది ఏఆర్ డైరీకి. మరి కేంద్ర ప్రభుత్వంలోని ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ అలాగే హెల్త్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖ నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ర్యాంకు అధికారి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది ఏఆర్ డైరీకి. అలాగే దీనిలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే టీటీడీ కూడా నోటీస్, టీటీడీకి అలాగే టీటీడీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగైతే మాత్రం ఫసాయి ఇచ్చిన నోటీసులపై ఏఆర్ డైరీ కూడా తాము ఎలాంటి కల్తీకి పాల్పడలేదంటూ కూడా పేర్కొంటుంది. అయితే మాత్రం అక్కడ 4 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి రావడం అనేది అధికారులు అలాగే ల్యాబ్ ద్వారా కూడా దీనికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చాయి. మరి ల్యాబ్ రిపోర్ట్స్ వీటన్నిటిని చూసిన తర్వాత కూడా ఈ ఏఆర్ డైరీ ఎందుకు బుకాయిస్తుంది అనేది చూడాలి. దీనికి సంబంధించి టీటీడీ కూడా ఈ ఉత్తర్వుల ఫసాయి ఇచ్చినటువంటి నోటీసులు పరిశీలిస్తుంది. మరి దానిలో పేర్కొన్న అంశాలు 15 రోజుల్లోగా, వారం రోజుల్లోగా మొత్తంగా దీనికి సమాధానం తిరిగి ఇవ్వాలని చెప్పేసి కూడా ఫసాయి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులపై ఏఆర్ డైరీ ఎలాంటి రిప్లై ఇస్తుందో వేచి చూడాలి. రైట్ రామకృష్ణ, సో మొత్తంగా అయితే మాత్రం తిరుమల లడ్డు కల్తీపై కేంద్రం సీరియస్ అయింది. తమిళనాడు దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీకి నోటీసులు ఇచ్చింది. కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నోటీసులు ఇచ్చింది. మరోవైపు తమ నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని ఇప్పటికే తేల్చి చెప్పింది ఏఆర్ డైరీ.